గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఆయన అన్నారు, నేనన్నా లేదు సార్, నేనైతే రాజీనామా చేయను, నాకు అక్కర్లేదు రాజ్యసభ, ఐ డోంట్ వాంట్, నేను ఇక్కడ ఉంటాను. ఆయన కోర్టుకి వెళ్ళారు పాపం. కోర్టుకి వెళ్ళి 7 కండిషన్స్ మీద కోర్టు ఐ కెన్ కాంటెస్ట్, ఐ కెన్ సర్వ్ బోత్ అన్నారు. సో నాకు అద్భుతమైన అవకాశం దేవుడు అట్లా సృష్టించారు. సో మున్సిపల్ కార్పొరేషన్, అట్టడుగును ఉన్న కార్పొరేషన్, ఆకాశం ఉన్న రాజ్యసభ, 2 ఐ కుడ్ సర్వ్. అది 6 years, ఇది 5 years. ఎవ్రీ కార్పొరేషన్ మీటింగ్ నేను అటెండ్ అయ్యా. నేను చేసిన అభివృద్ధి నియోజకవర్గంలో ఇవాళకి నా పేరు ఉంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఖాజానగర్, బోలానగర్ ఇక్కడంతా డెవలప్మెంట్ చేసి కమ్యూనిటీ హాల్స్ కట్టి నాతో పాటు మిగతా కార్పొరేటర్స్ కూడా ఉన్నారు. ఇవాళకి మేము అందరూ స్నేహంగానే ఉంటాము. ఇట్స్ అ గ్రేట్ అడ్వాంటేజ్ నాకు. 2004లో యూపీఏ గెలిచిన తర్వాత నాకు ఇంకా బాగా గుర్తు, పార్లమెంట్లో ఆ రోజు పెద్ద సీన్ జరిగింది. అందరూ మీరంతా సోనియా గాంధీ ప్రధాని కావాలని, ఏం కాదు అదే యావత్ భారతదేశం కావాలని. కానీ ఆమె అనూహ్యంగా అక్కడ మన్మోహన్ సింగ్ ను ప్రతిపాదించారు. Isn't that great? కానీ మీరు పార్లమెంట్లో ఆమె పక్కన ఏడుస్తూనే ఉన్నారు. నేను ఆ సీన్ లైవ్లో చూశాను, నాకు ఇప్పటికీ గుర్తుంది. మీరు ఏడుస్తూనే ఉన్నారు, ఆమెతో ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. ఏం మాట్లాడారు ఆ రోజు, ఏం జరిగింది? ఆవిడ్ని నేను అడిగా, అందరు అనుకున్నప్పుడు మీరు ఎందుకు వద్దన్నారని. ఏం చెప్పారు సోనియా గారు? రియలీ ఇట్స్ గ్రేట్. ఆవిడ అనింది, నాకు వీళ్ళు ఎవరో నాకు బాగా తెలుసు. రేపటి నుంచి ఆ నాముకుల్ని, అమాయకుల్ని వాళ్ళు బలి చేసి అది నా గడపకాడ పెడతారు. నేను అయినందుకు వాళ్ళని చంపేశారు అనేది అంటారు. నన్ను విదేశీగానే భావిస్తారు. అప్పుడు నాకు అనిపించింది, ఆమె మా అందరికంటే ఎక్కువ ఇండియన్. ఆమెకి గంజం అంజయ్ గారు చెప్పగలుగుతారు మనకి. ఆమెకి టెక్స్టైల్ గురించి ఎంత తెలుసు, హ్యాండ్లూమ్, ట్రైబల్ హిస్టరీ, దేశం. ఇందిరాగాంధీకి కోడలుగానే కాకుండా అసలు వారసత్వం తనకే ఉంది అని తను ఎన్ని నేర్చుకొని ఎంత సాంప్రదాయాలన్నీ కూడా అమలు చేసే ఉన్న వ్యక్తి. తనకి నాకు పదవీ వ్యామోహం లేదు. నాకు పదవీ వ్యామోహంతో నాకు పదవి కావాలని కాదు. రేపటి నుంచి అనామకుల్ని చంపేస్తారు. ఒక రైట్స్ తయారు చేసి, అంటే బీజేపీ చేసే ఈ ఆందోళనకు భయపడి ఆ రోజు ఆమెం భయపడలేదు. మీకు ఒకటి గుర్తు చేస్తున్నా, రాజీవ్ గాంధీ గారు మరణ తర్వాత వారు కదం తొక్కి బయటికి రాలేదు. ఏం అక్కర్లేదని 7 సంవత్సరాలు ఆమె అరణ్యవాసంలో ఉండిపోయింది, రాజకీయ అరణ్యవాసంలో. తర్వాత కాంగ్రెస్ పార్టీ అనే ఒక పార్టీ, మేమంతా స్వార్థపరులమే, వెళ్ళి మా ఉనికి కాపాడుకునేదానికి ఆమెని బలవంతంగా బయటికి తీసుకొచ్చాము. అప్పుడు కూడా వారు అన్నారు, ఈ పార్టీ కోసం మా కుటుంబంలో అంతమంది అమానుషంగా చనిపోయి అన్ని లోటులు మేము అనుభవించి ఇవాళ ఒక్కొక్కరు మెల్లగా చల్లగా జారిపోయి వేరే పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారంటే బాధ కలిగి, ఇక విధి లేదు అని చెప్పి ఆవిడ బయటకు వచ్చి ముందుకు వచ్చింది. అండ్ షీ వెంట్ ఆన్ టు బీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్, లాంగెస్ట్ సర్వింగ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఆమె అందరి ఇవాళకి కూడా సోనియా గాంధీ గారికి ఉన్న గౌరవం అందరూ ఎక్సెప్ట్ దేశ ప్రధానమంత్రి హూ డస్ నాట్ నో హౌ టు రెస్పెక్ట్ విమెన్. అది వదిలేయండి, గాడిదకి ఏం తెలుసు గంధం వాసన అన్నట్టు. వాట్ కెన్ బి సే? ఆయన ఇంట్లో మహిళను కాపాడలేని వాళ్ళు మమ్మల్ని గౌరవిస్తారనేది మాకేమా భ్రమ లేదు. కాబట్టి వాజ్పేయి గారు అందరూ యూస్ టు రెస్పెక్ట్ హర్. ఆల్ పొలిటికల్ పార్టీస్. మన్మోహన్ సింగ్ ను కాకుండా రాహుల్ గాంధీని కూడా చేసే అవకాశం ఉండే, ఆమె చేయలేదు. మరి ఎందుకంటే షీ థాట్ మన్మోహన్ సింగ్ వాజ్ ద కరెక్ట్ చాయిస్ అండ్ హీ వాజ్. ఇట్స్ అ వండర్ఫుల్ ట్రిబ్యూట్. ఒక సర్దార్, అన్ ఎకానమిస్ట్. మీరు చూడండి, ఆ రోజు ఆ వాతావరణంలో ఆయన ఉండబట్టి ఒక సమయంలో
యావత్ ప్రపంచ అభిప్రాయం, భారతదేశ గౌరవం అంతా కూడా ఆయన సొంత వ్యక్తిగత భుజస్కంధాలపైన ఆని ఉంది. అనుఒప్పందం విషయం. ఎస్, ఆన్ ద న్యూక్లియర్ ట్రీటీ. ఇవాళ భారతదేశం ఈయన డబ్బాలు కొట్టుకుంటుంటాడు స్పెల్లింగ్ రానోడు, అది వేరే మాట. బట్ వాస్తవానికి ఇట్ వాస్ మన్మోహన్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎకనామిక్ మైండ్స్ ఇన్ ద వరల్డ్. ఆయన అంటే గౌరవించి అందరూ అసలు నిలబడేవాళ్ళు, యావత్ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మనుషులందరూ. అసలు ఆ గౌరవానికి వెళ్ళి కౌగులించుకుంటే రాదు సార్. ఇంకొకటి, అక్కడ సోనియా గాంధీకి ఇలా జరుగుతుందని అప్పుడు ఎవరు చెప్పారు? ఏది జరుగుతుంది? విదేశీ అంటారు, విదేశీ ముద్ర వేస్తారు. ఏమండి, రోజు అనేవాళ్ళు కదండి, ఆడవాళ్ళని అనడానికి ఎంతసేపు అండి. కానీ ఒక స్పెక్యులేషన్ ఉంది రాజకీయ వర్గాల్లో. అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలామే సోనియా గాంధీకి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాన్సెన్స్, నాన్సెన్స్, నాన్సెన్స్. ఆమె అంతకు ముందు కూడా ఎప్పుడు నాకు వద్దు అనే ఉన్నారు. ఏమంటే 7 సంవత్సరాలు భర్త చనిపోయిన నిజంగా అధికార దాహం ఉండింటే అప్పుడే ఆమె అడుగు పెట్టేసి వీడియోగా బోల్డ్ అంత సింపతి వచ్చింది. నడి బజార్లో అమానుషంగా ఆమె హస్బెండ్ని హత్య చేశారని బోల్డ్ అంత సింపతి వచ్చింది. లేదే, కాదన్నారే, ముందుకు రాలేదే, నాకేం అక్కర్లేదు, నేను నా కుటుంబం అని చెప్పి వాళ్ళు పక్కకున్నారు. రాజీవ్ గాంధీ అందుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడే ఆమె వద్దని మొత్తుకున్నారు, వెక్కి వెక్కి ఏడ్చారు. వద్దు, ఇది వద్దు, మనకు వద్దు, ఈ లైఫ్ మనకు వద్దని చెప్పి పాపం ఆ రోజుల్లో కూడా విధి లేక ఆయన రావాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ చనిపోవటంతో అందరం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అందరూ మీరు రండి రండి, ఎందుకంటే వారు ఉంటే మేమందరం బాగుపడతామనే స్వార్థంతో మేము వాళ్ళని తెచ్చుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు షీ నెవర్ స్టెప్డ్ అవుట్. అండ్ ప్రధానమంత్రి అవ్వాలి ఆవిడికి అసలు ఇంట్రెస్టే లేదు. దట్స్ అ బ్లఫ్. ఆమె ముందు నుంచి మన్మోహన్ సింగ్ గారిని గమనించి హీఈస్ ద కరెక్ట్ మ్యాన్ ఆవిడ దృష్టిలో, అండ్ ఇట్ వాస్ ద కరెక్ట్ చాయిస్. ఇప్పుడు వీళ్ళందరూ గాంధీ ఫ్యామిలీ, గాంధీ ఫ్యామిలీ అని ఎప్పుడు డబ్బాలు కొడుతూ ఉంటారు. అసలు చదవయిస్తే ఉన్నమతి పోయినట్టు. వీళ్ళకి చదువు ఉంటే కదా దొంగ సర్టిఫికెట్లు తీసుకొని పార్లమెంట్కి వస్తే అది చదువు కాదు సార్, అది ఫోర్జరీ. కానీ అది పెట్టుకొని ఇంకా దేశ చరిత్ర అంతా మార్చేసి రీవైండ్ రీప్లే ఇష్టం వచ్చినట్టు హిస్టరీ పుస్తకాలు మార్చేసినంత మాత్రాన నిజంని కంఠాన్ని నొక్కి వేయలేరు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. రేణుకా చౌదరి సోనియా గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితురాలు అని మీరు అంటున్నారు. మేమనేది కాదు, ఎందుకంటే మీరు అంటే పార్లమెంట్లో మీరు ఆమెతో మాట్లాడేది చూసినా, ఆమె మీతో ఆత్మీయంగా ఉండేది చూసినా ఎవరికైనా ఆ ఫీలింగ్ కలుగుతుంది. అది ఆమె గిఫ్ట్ అండి. అలాంటి ఒక్కరితో అలాగే ఉంటారు. ఆవిడ సీఎం అయ్యే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీలో? ఏమండి, సీఎం అయ్యేది నేను అనుకుంటే మీరు అనుకుంటే అయ్యేది కాదు. ఇక్కడ రాసి ఉంటే అవుతారు, అంతేనా? లేకపోతే అవ్వరు. ప్రయత్నం అంటే ఐఎమ్ వెరీ లేజీ పాలిటీషియన్. అట్లా వాటిలో నాకు ప్రయత్నాలు, నాకు టైం లేదు, నాకు ఇంట్రెస్ట్ అంతకంటే లేదు. అంటే మీకు జేఎన్టీయూలో ఒక ఆర్ట్ గిఫ్ట్గా ఇచ్చారు, సీఎం చైర్ను మీరు పట్టుకున్నట్లు. సో దట్ మీన్స్ మీ మీడియా వాళ్ళు మీరందరూ ఊహించుకుంటూ ఉంటారు. అంతేనా? ఇట్స్ ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. నన్ను ఆ స్థాయికి నేను కేపబుల్ అనేది అనుకొని నన్ను అందరూ అనుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్. ఒక సీఎం లెవెల్ క్యాండిడేట్ నేను అని మీరు అనుకుంటే థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. అంటే మీకేం తక్కువ ఉందండి? మీరు నేషనల్ పాలిటిక్స్లో, స్టేట్ పాలిటిక్స్లో, హిస్టరీలో అన్నిట్లో మీరు బాగా దూసుకుపోతున్నారు కదా. ఈవెన్ ఇప్పుడు ఇవాళ పార్లమెంట్లో మెజారిటీ వాయిస్ ఎవరిది ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే మీదే ఉంది ఆల్మోస్ట్ ఆల్. ఏ ఇష్యూ మీదైనా మొన్న సిఐఎస్ఎఫ్ దా ఏదో ఇష్యూ జరిగింది, అప్పుడు కూడా మీరే పెద్ద పార్లమెంట్ సిఐఎస్ఎఫ్ రావటం ఏంటి? మేము టెర్రరిస్టులుగా కనిపిస్తున్నామా? నాన్ సెన్స్ ఫెలోస్, అనుభవం లేని వాళ్ళందరూ గవర్నమెంట్ నడిపితే ఇదే అది. రాజ్యసభ మెంబర్స్ పైన సిఐఎస్ఎఫ్ 3 రోజులు వరుసగా తీసుకొచ్చి సినిమా డైలాగులు అనుకుంటున్నారు, కూర్చొని ఇషారాలు చేస్తే వాళ్ళంతా తగ పరిగెట్టుకొని మేము భయపడతామా? అప్పుడే నేను అన్న మెడకాయ తెగుతుంది కానీ వంగ జాగ్రత్త. నాన్ సెన్స్ ఫెలోస్, ఏం తెలుసు వీళ్ళకి? సో అది కంఠం ఉండి సరే నేను మాట్లాడతాను, అదంతా కరెక్టే, నేను కాదంటం లేదు.
కానీ సీఎం అనే క్యాండిడేట్ని ఎన్నో ఇవి ఉంటాయి, కులాలు ప్లే అ బిగ్ రోల్ అండ్ గేమ్. కాంగ్రెస్ లో కులాలు అనేవి చాలా సార్లు తారుమారయ్యాయి. అవును, చాలా మెజారిటీని కాకుండా మైనారిటీ కులాలను సీఎంలుగా చేసిన ఘనత ఈ దేశంలో కాంగ్రెస్ లోనే ఉంది. ఎస్, థ్యాంక్ యూ. సో అట్లాంటి అవకాశం మీకు నేనేం చెప్పాను, ఇది రాసి ఉండాల, ఉంటే అవుతావు లేకపోతే లేదు. నాకు భగవంతుడు ఏం తక్కువ ఇచ్చారు చెప్పండి? నా పర్సనల్ లైఫ్కి సరిపోయినంత నేను అది సునాయాసంగా నా ఇల్లు అన్నీ నడుపుకుండేటట్లు నాకు రాజకీయ అవకాశాలు భగవంతుడు సృష్టించారు. అతి త్వరలో నాకు మున్సిపల్ కార్పొరేషను, రాజ్యసభ 2 ఎక్స్ట్రీమ్స్ నాకు సైమిల్టేనియస్గా ఎక్స్పీరియన్స్ రావటం వల్ల నేను ఇక్కడి వరకు ఎదగగలిగాను. ఈ స్టేజ్ ఆఫ్ మై లైఫ్లో మళ్ళీ నేను 6 ఏళ్ళు రాజ్యసభలో ఉండి రాష్ట్రానికి నేను సేవ చేసుకునే అవకాశం నాకు భగవంతుడు కలిగించారు. అంతకంటే ఏం కావాలి? ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు, మహిళా శిశు సంక్షేమ శాఖ చేశారు, టూరిజం చేశారు. ఈ 3 శాఖల్లో మీకు టఫెస్ట్ ఏదనిపించింది? మహిళ. ఎందుకంటే నేను అనుకునేదాన్ని, అసలు అక్కడ వెళ్ళే వరకు నాకు అర్థం కాలేదు నేను ఎంత లక్కీగా పెరిగాననేది. నన్ను మా తండ్రి ఈక్వల్గా పెంచారు. బహుశా ఇంట్లో అన్నతమ్ముళ్ళు లేకపోవటం నా అదృష్టం. ఎందుకంటే నన్ను సమానంగా చూశారు మా ఫాదర్, మా మదర్ కూడా. ఆ విధంగా పెరిగిన దాన్ని నేను అన్నీ చూసి, ఓహో నాకున్న చిన్న చిన్న బాధలు కూడా నేను ఎంతో వ్యసన పడిపోయి మెలికలు తిరిగిపోయి నేనే సఫరింగ్ అని అనుకున్న దాన్ని ఆ డెస్క్ కాడ కూర్చున్నప్పుడు హ్యాడ్ ఓపెన్ డోర్ పాలసీ, ఎవరైనా రావచ్చు మినిస్టర్ చేంబర్లోకి అని పెట్టాను. ప్రతి మహిళ వచ్చిన మళ్ళీ ఈపీఏలు విఏలు అడ్డం పడి న్యూసెన్స్ చేస్తారని. ఎంత స్మార్ట్ చదువుకున్న వాళ్ళు, ఎంత చూసేదానికి ఎంత మోడర్న్గా ఉన్నవాళ్ళు, వచ్చిన 5 నిమిషాల్లో వాళ్ళు కుమిలిపోయి కూలిపోయి ఏడిచి వెక్కి వెక్కి వాళ్ళ బాధలు చెప్తూ ఉంటే నాకు భూమికి అదిరిపోయేది. ఈ విధంగా ఇన్ని విధాలుగా ఒక మహిళని మనం హింసించగలుగుతామా అనే క్వశ్చన్ మార్క్ నాకే వచ్చింది మహిళ అయ్యి. ఆ తర్వాత నా పెద్ద టేబుల్ కింద టిష్యూ డబ్బాలు కట్టలు పెట్టుండేదాన్ని. వచ్చిన 5 నిమిషాలకు ఒక డబ్బా తీసి వాళ్ళు ముందు పెట్టేదాన్ని. ఎందుకు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు? ఎంత నరకం! ఎన్ని విధాలుగా ఒక మహిళని కించపరిచే విధానంతో మాట్లాడుతూ మాకున్న ఆత్మగౌరవము, మాకున్న మా మనోధైర్యాల్ని వీళ్ళు కూర్చొని తురిమేసి తొక్కిపెట్టి వాళ్ళకి మేము చేతులు నలుపుకుంటూ వెక్కి వెక్కి ఏడిస్తే మేము ఆడవాళ్ళమి. నిలబడి ఏమన్నా ఏ అంటే మేము ఏ అనేటప్పటికి అబ్బో ఏంటి మొగరాయుడు. నాకు కాంప్లిమెంట్గా చాలామంది అనేవారు, మేడం మీరు రావచ్చు మేడం, మీరు కూర్చోండి, మేమంతా మగవాళ్ళు, మీరు కూడా మాతో ఫిట్ అయిపోతారా అంటే మగవాడు అవటం పెద్ద అచీవ్మెంటా? నా దృష్టిలో అది కాదు. మేము మీ పిల్లలు, మీ గోత్రం, మీ గౌరవం, మీ కుటుంబం ఇదన్నీ పోషించి మీ పిల్లల్ని పెంచి పోషించి మేము సంపాదించి మీకు అందరికీ మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులుగా మేము చూసుకొని మీ వంశాన్ని కాపాడిన తల్లులు మేము. బ్రహ్మ విష్ణు మహాదేవులకు కూడా జన్మిచ్చిన జన్మభూములు మేము. అది మీరు మహిళ అనేది ముందుకొచ్చిందంటే తొక్కి పెట్టాలనే బలహీనత మగవాళ్ళలో ఉంది, మాలో లేదు. కాబట్టి అది చూసి నాకు అనిపించింది ఇదేం ఛాలెంజ్. నేను మేడంతో చెప్పాను, మేడం నాకు లైఫ్ లాంగ్ యాంటీ డిప్రెసెంట్ సప్లై మీరు ఇప్పించాలి. అసలు అక్కడి నుంచి ఇంటికి వెళ్తే నా మూడ్ ఆఫ్ ఏంటి, అసలు ఏంటి అర్ధరాత్రి వేళ తలుపులు తట్టేవాళ్ళండి బాబు. నాకు అర్ధరాత్రి వేళ గేట్లు తట్టి ఏముండేటువంటి వరకట్న వేధింపులు. వరకట్నమే కాదు, 20 ఏళ్ళు పెళ్లి చేసుకొని 40 ఏళ్ళు అనుభవించిన పెళ్ళాలని కూడా రోడ్డుకు పంపించేస్తారు అర్ధరాత్రి వేళ. ఆస్తులు పెళ్ళాలి పేరు పెట్టరు, నీకు కావాల్సిన ఆర్థిక శక్తి నీకు ఇవ్వరు, నీ ఆస్తి వాడుకుంటారు. నువ్వు తీసుకొచ్చిన స్త్రీధనం అంతా నీ కుటుంబాన్ని పోషించేదానికి అన్నీ వేసుకొని మీరు వాడుకుంటారు. ఆ అమ్మాయి కంట్రోల్, ఫైనాన్షియల్ కంట్రోల్. కొడుకుని కనకపోతే ఆమె తప్పు. ఒరే ఎదవా నీ జీన్స్లో ఉంది అనేది నీకు తెలవదా? ఒట్టి సొంటలు ఆ పిల్లని వేధించి, ఆ తల్లులు వేధించి, ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తే ఆమె జీతం నీ చేతిలోకి ఇవ్వాలి, ఆ అమ్మాయికి మీరు ఏదో పాకెట్ మనీ లాగా ఇస్తారు. ఏంటండి ఇది? ఎందుకు
మీరు జన్మభూమి అని ఈ దేశాన్ని అంటారు, మహిళ ఈ దేశాన్ని మహిళ. నువ్వు మాట్లాడే భాష మాతృభాష అని అంటారు, పితృభాష మరి అనరు. అసలు పితృ ఎవరో నేను సర్టిఫికెట్ ఇవ్వాలా, నువ్వు తండ్రి అని నేను చెప్తే నీకు నమ్మకం వస్తుంది. తల్లి నిజం, తండ్రి నమ్మకం. ఆ నమ్మకం. కాబట్టి నువ్వేంది నన్ను నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకేమొచ్చింది. బట్ అది పక్కకు తొలగించేసి ఎక్కడ పురాణాల్లో ఇది ఆ మనుస్మృతి వచ్చే వరకు ఇది ఎక్కడా లేదు. విమెన్ వెర్ ఈక్వల్. సీతమ్మ లాంటి మనిషే స్వయంవరం చేసుకుంది. 40 మంది మగవాళ్ళు నిలబడితే తను ఇష్టపడి ఒక ఎగ్జామ్ పాస్ అయితే గాని శ్రీరాములు వారు ఆ ధనుస్సు ఎత్తైతే గాని సీతమ్మ ప్రాప్తం అవ్వలేదు. కానీ సీతమ్మను కూడా అనుమానించారు కదా మగవాళ్ళు. అరణ్యవాసం నుంచి తిరిగి వచ్చి ఆయన కిరీటం పొందేటప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అడిగారు, శీలాన్ని ప్రశ్నించారు, సీతమ్మ శీలాన్ని ప్రశ్నించారు. అగ్ని పరీక్ష చేయాల్సి వచ్చింది, వదిలేసి వెళ్ళిపోయింది. వెరీ గుడ్, హ్యాట్స్ ఆఫ్. సీతమ్మ వాజ్ ద ఫస్ట్ ఉమెన్స్ లిబరేటర్. సరే నువ్వు భర్తగా నువ్వు ఏడుస్తున్నావు, నీకు చూపిస్తాను నేను, ఓకే ఐఎమ్ ప్రూవింగ్. షీ వెంట్ అవే. అది ఇవాల్టి వరకు ఏమన్నాడు మనిషి అనేటప్పటికి ఆమె శీలాన్ని ప్రశ్నిస్తారు, క్యారెక్టర్ని ఇది చేస్తారు, ఇంకేదో అనేస్తారు. ఏంటండి, వాట్ ఇస్ దిస్? మీతో కూడా చాలా మంది మిస్బిహేవ్ చేశారు, మీరు కూడా చేంజ్ చేసుకున్నారని. ఆఫ్ కోర్స్. అంటే నేను ముక్కా మోసేదాన్ని, నకిల్ డస్టర్, నకిల్ డస్టర్తో వేసేదాన్ని 2-3. చాలా మందిని లాగాను నేను శుభ్రంగా, కష్టపడి పేరు సంపాదించుకున్నాను. అంటే పొలిటీషియన్స్ అయినా మీతో మిస్బిహేవ్ లేదండి. కొత్తల్లో మేము పబ్లిక్ మీటింగ్స్ దీంట్లో ఎవడంటే వాడి ఇష్టం. ఏంటి మీ ఆట కోసం మేము గడప దాటి వచ్చామా? వీఆర్ నాట్ యువర్ ఎంటర్టైన్మెంట్. వీఆర్ నాట్ హియర్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్. వీఆర్ నాట్ యువర్ జాబ్ పర్క్స్. ఉద్యోగాల్లో మీకు బోనస్లు దొరుకుతాయి, మేము మహిళలు వచ్చేది మీ బోనస్గా కాదు బుజ్జి, మేము వచ్చింది మా అవసరానికి. ఇఫ్ యూ కాంట్ రెస్పెక్ట్ మీ, ఐ నో హౌ టు మేక్ యూ రెస్పెక్ట్ మీ, అంతే. మీరు ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉన్నారు, మీకు ఆల్రెడీ గన్ మెన్ అంతా ఉంటారు. నాకు అవసరం లేదు, నేనే వాళ్ళని కాపాడుతూ. మళ్ళీ మీరు గన్ లైసెన్స్ తీసుకున్నారు ఎందుకు? నాకు ఎప్పటి నుంచో ఉంది గన్ లైసెన్స్. అదే ఎందుకు? ఎందుకంటే నేను మిలిటరీలో పుట్టి పెరిగిన దాన్ని. మేము మా చిన్నప్పుడు అంతా మా కార్ డాష్ బోర్డ్లో ఎప్పుడూ రివాల్వర్ ఉండేది. ఆ రోజులో పాలెం నుంచి ఢిల్లీ రావాలంటే డకాయిట్స్ ఉండేవారు. ఇక్కడ సౌత్ లో మీరు ఎప్పుడు చూడలేదు అది, మధ్యప్రదేశ్లో ఇవాళకు ఉన్నారు. సో ఆ ఏరియాస్ అంతా డకాయిటీస్ అయ్యేటివి. సో మా మిలిటరీ వాళ్ళందరూ 5-6 కార్లు ఒకటే విధంగా ఒక సమావేశమై ఒక కాన్వాయ్లో బయలుదేరే వాళ్ళం టు కమ్ టు ఢిల్లీ. సో మళ్ళీ అక్కడ ఎవరికి వాళ్ళు షాపింగ్లు గీపింగ్లు తీసుకొని మళ్ళీ 4-5 కుటుంబాలు కలిసి ఎక్కడో రెస్టారెంట్లో భోజనాలు తిని, అది మాకు అవుటింగ్, సింపుల్ అవుటింగ్స్ ఆ రోజుల్లో. లేదా ఇండియా గేట్ దగ్గర ఆఫ్ కోర్స్, లేకపోతే ఊరికే బొమ్మలాగా పెట్టుకుంటే ఏం లాభం, అవసరానికి ఉపయోగించుకోవాలి కదా. ఫైర్ చేశారా? ఆఫ్ కోర్స్ 2 సార్లు నాకు పెద్ద గొడవ అయింది కదా, నేను రివాల్వర్ తీసానని. చాలా మంది నా హ్యాండ్ బ్యాగ్ లో రివాల్వర్ ఉండేది, ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు నేను ఐ డోంట్ క్యారీ ఇట్ విత్ మీ. పాలిటిక్స్ లో ఫైర్ చేయాల్సి వచ్చిందా లేకపోతే? పాలిటిక్స్ లోనే రిగ్గింగ్ జరుగుతూ ఉంటే నేను రివాల్వర్ తీసాను. ఓకే. తీసి వాళ్ళ మీద ఫైర్ చేయలేదు, ఫైర్ ఇంటూ ది ఎయిర్. ఇక్కడే హైదరాబాద్. ఓకే. ఇంకొక సందర్భంలో ఎక్కడ ఫైర్ చేయాల్సి వచ్చింది? అదే ఎక్కడో జిల్లాలో, కడప అనుకుంటా, కడపలో ఎక్కడో గెస్ట్ హౌస్ చుట్టూ నన్ను గేరవ్ చేస్తే రివాల్వర్ నాది. నా వెపన్ ఆ రోజుల్లో కుకరీ. ఓకే. కుకరీ చెక్కుకొని ఉండేది. మన దానం నాగేందర్ గారు చెప్తారు, అడగండి. సో మీరు చిన్నప్పుడే కార్లు నడపడము, బుల్లెట్ నడపడం అన్నీ చేసేవాళ్ళంట కదా? ఏంటి అది స్కిల్? ఎస్, అదే ఏముంది. సో ఆ స్కిల్ మీకు ప్రపోజ్ చేసిన అంటే పెద్దలు కుదిర్చిందా వివాహం, లేకపోతే ఇద్దరు ఇష్టపడి చేసుకున్నారా? ఎప్పుడో 7 జన్మల ముందు నేను చేసుకున్న పుణ్యాలకి నాకు చౌదరి గారు దక్కారు. ఎలా చేసుకున్న పుణ్యానికే. అదే ఎట్లా వచ్చింది మ్యాచ్? ఎట్లా వచ్చిందంటే ఆయనకి ఇంకేవో మ్యాచ్లు చూపించేస్తా ఉన్నారు అప్పటికి. ఓకే. బికాజ్ ఆయన బ్యాచులర్ ఆఫ్ ద ఇయర్, ఆయన గోల్డ్ మెడలిస్ట్, ప్రెసిడెంట్ అవార్డ్ విన్నర్, ఐఐటి ఖరగ్పూర్, గ్రేట్ బ్రెయిన్. కాబట్టి ఆయనకి చాలా మంది
కూతుల్ని మేనకోడల్ని అందరినీ నిలబెట్టే వాళ్ళు చూస్ చేసుకోవాలి. కానీ ఆయన ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్. ఒక అమ్మాయిని వెళ్ళి చూసి మనం క్యాబేజో కాలీఫ్లవరో కొనుక్కున్నట్టు ఇది తాజాగా ఉందా, ఇది కరెక్ట్గా ఉందా, ఇది రేపటికి పండుతుందా అనేది ఇట్స్ ఇన్సల్టింగ్ టు విమెన్ అనేది ఆయన సైకాలజీ. అండ్ వాళ్ళ సిస్టర్స్ అందరినీ తిట్టేవారు. మీకు ఎప్పుడన్నా సంబంధం వచ్చినప్పుడు మీరు కాదు అని అంటే ఇంట్లో ఎవడో చచ్చిపోయినట్టు ఆడెవడో అనామకుడు వచ్చి వాడు వద్దు అనుకుంటే మీరంతా ఏడుస్తూ కూర్చుండేవాళ్ళు. ఇప్పుడు నన్ను వెళ్ళి అదే చేయమంటారా ఇంకొక మహిళకి? ఐ వోంట్ డూ ఇట్, నాట్ అట్ ఆల్. నన్ను ఒక పార్టీలో చూశారు, నాకు తెలియదు అది. ఆ పార్టీ నుంచి ఆయన వెళ్ళిపోయారు. నేను ఆయన వచ్చే వరకు ఆయన్ని తిట్టుకుంటూ, ఈయన ఎవడయ్యా బాబు, ఈయన వల్ల అన్నీ లేట్ అవుతున్నాయని నేను తిట్టుకుంటున్నాను. ఆ డిన్నర్ పార్టీలో వచ్చి చూసి వాళ్ళ మదర్కి చెప్పారు, ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ దిస్ గర్ల్. అసలు ఆయన నేను ఒప్పుకుంటానని ఎట్లా అనుకున్నాను నాకు తెలవదు. కానీ ఆయన అట్లా మహా కూల్ క్యారెక్టర్. నేను ఒప్పుకోలేదు. మా ఫాదర్ మిడిల్ ఈస్ట్ పోస్టింగ్ మీద వెళ్ళిపోతున్నారు, నేను ఆయనతో పాటు చెక్కేసాను. నాకు అసలు పెళ్ళే వద్దని గోల, నాకు అక్కర్లేదు పెళ్ళి గిల్లి బాబోయ్ అని చెప్పి నేను ఐ వాంటెడ్ టు గో ఆఫ్ విత్ మై ఫాదర్. ఏమో ఎలా అయిందో, నాకు గుడ్ లక్. ఒక నైట్ ఆయన అన్నారు, మేము సెకండ్రాబాద్ క్లబ్లో కూర్చొని ఉంటుంది. ఈ సెడ్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్, ఐ మ్యారీ బ్యారమని ఏడ్చాను. అయ్యి బాబు, ఏడిస్తే మీ మదర్ ఫాదర్ ఏమనుకుంటారే బాబు. కానీ మీకు తెలుసా, నా సెకండ్ బర్త్డే ఫోటోలో ఈయన, మా మర్ది, మా ఆడబిడ్డ వాళ్ళు ముగ్గురు ఉన్నారు. సో మా ఫ్యామిలీస్కి ఒకరు పరిచయం. అండ్ ఈయనని చేసుకుంటానని బెంగళూరులో షోలే ఫిల్మ్ హిట్ అవుతుందని ఆ రోజుల్లో చెప్పిన డొలారస్ పరేరా అని ఒక మనిషి ప్యాకాట చదివేది ఇట్లా కార్డ్స్, ఆ టారో కార్డ్స్, ఆమె టారో కార్డ్స్ కాదు ప్లేయింగ్ కార్డ్స్ చదివేది. అండ్ షీ ప్రిడిక్టెడ్ షోలే విల్ బికమ్ అ మేజర్ హిట్. ఆ రోజుల్లో అట్లాంటి సినిమా ఎప్పుడూ లేదు. మా సిస్టర్ ఆమె దగ్గరికి వెళ్ళింది. మా సిస్టర్కి చెప్పింది, నీ సంగతి వదిలే, మీ సిస్టర్ సడన్లీ హఠాత్తుగా పెళ్ళి అవుతుంది, చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి కానీ మీరు ఆయన ఎవరు అనేది ఆయన వచ్చి ఎదురుగా నిలబడే వరకు మీరు గ్రహించరని మా సిస్టర్ వచ్చి మా మదర్కి ఎక్కించింది. మమ్మీ మమ్మీ ఇట్లా చెప్పిందని. మా మదర్ నా చెవు పట్టుకొని తడిపింది, నన్ను అక్కడికి తీసుకెళ్ళింది. యోమరో మొత్తుకుంటా ఉంటే ఆవిడ చెప్పింది, హిజ్ నేమ్ విల్ స్టార్ట్ విత్ ఎస్. ఆయన అరిచేతుల్లో మిషన్లకి లైఫ్ వస్తుందని. He's a mechanical. Yes. Then machines will come to. He's a mechanical engineer. And one parent will be dependent on him. అప్పటికి ఆయన ఫాదర్ చనిపోయారు చిన్న వయసులోనే, 46 yearsకి పోయారు ఆయన పాపం. సో ఆ విధంగా ఆమె చెప్పింది, అలాగే జరిగింది. సో ఇదే తలరాత. ఓకే. సో పిల్లలు ఇద్దరు మంచిగా సెటిల్ అయిపోయారు, వాళ్ళ లైఫ్ వాళ్ళది. ఓకే. వాళ్ళని ఎవరిని రాజకీయాల్లోకి తెచ్చే ఆలోచన లేదా? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, నేను అడగలేదు. మీకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా వచ్చారు రాజకీయాల్లో. అంతే, నిజమే. మరి వాళ్ళకి రాసి ఉంటే వస్తారు. లైఫ్ రాజకీయాల్లో ఫుల్ స్టాప్ ఎక్కడా లేదుగా. అవును, లేదు అంటే అట్లాంటి ఆలోచన మీకు లేదా అంటున్నా. యాజ్ ఎ మదర్ మీ వారసత్వాన్ని ఎవరికన్నా ఇవ్వాలా అనే ఆలోచన? నా వారసత్వం నా కార్యకర్తలది కదండి. ఫస్ట్ హక్కు వాళ్ళది. నాతో కలిసి కదం తొక్కి భుజానికి భుజం ఆనిచ్చి మంచికి చెడుకి అన్నిటికీ ఎదుర్కొన్న వాళ్ళు, పార్టీ పవర్లో ఉన్నా లేకపోయినా కలిసికట్టుగా మేముండి సమస్య పరిష్కరణలు చేసుకుంటూ ఒకరికొకరు ఆదుకున్న వాళ్ళమి. ఫస్ట్ హక్కు వాళ్ళది, వాళ్ళకే రావాలని ఇవాళ వరకు నేను కార్యకర్త కోసం పోరాడేది విత్ దట్ సెంటిమెంట్ దట్ దే ఆర్ ద రైట్ఫుల్ పీపుల్. హక్కు వాళ్ళది. తర్వాత ఏదన్నా ఎక్కడన్నా అంటే అది మనం వీ కాంట్ కంట్రోల్. చాలామంది మీ పాత ఇంటర్వ్యూల్లో కింద కామెంట్ చేశారు, మేడం రాహుల్ గాంధీకి సలహా ఇవ్వండి పెళ్లి చేసుకోమని, పెళ్లి చేసుకుంటే అతను ఖచ్చితంగా ప్రధాని అవుతాడు అని చేశారు. అబ్బా, జాతకాలు పెళ్ళిళ్ళకి రాసిన అయితే వాజ్పేయి ఎందుకు అయ్యాడబ్బా అంటే అడుగుతున్నారండి. సలహా ఇవ్వాలి. పెళ్లి చేసుకోకుండా చాలా మంది సుఖపడుతుంటారు, పెళ్లి చేసుకొని వ్యసనపడే వాళ్ళు చాలా మంది. రాహుల్ గాంధీకి అదే అయితే నేను ప్రధానమంత్రికి ఏం సలహా ఇవ్వను, అది చెప్పలే. ఎవరు చేసుకొని ఆ పిల్లకి అయితే ఏమైంది? అది వేరే. అదే మరి అది న్యాయమా? అసలు మహిళా మంత్రి గారు నేను అది ప్రొటెస్ట్ చేయాలి.
పాపం ఆమె ఇటు కాక అటు కాక అట్లా వ్యసన పడే బదులు మా హ్యాపీ బ్యాచులర్ మామూలు నిస్వార్థంగా సేవ చేసుకుంటూ దేశానికి తిరుగుతున్నాడు. భారత్ జోడో యాత్ర ఆయన బ్యాచులర్ కాబట్టి నడవగలిగారు. సో పెళ్ళి భార్య బోనిచ్చేది కాదని చెప్పలేము, అది కాదు. లేదు, రాజీవ్ గాంధీ వాజ్ సో లక్కీ టు హ్యావ్ సోనియా గాంధీ యాజ్ హిస్ వైఫ్. ఎంత సపోర్ట్, ఎంత హ్యాపీనెస్ హీ ఎంజాయ్డ్, హీ బెనిఫిటెడ్. సో అట్లా అదృష్టం ఉండాలి, అందరికీ ఉండదు. సో ఫైనల్గా రేణుకా చౌదరి రాజకీయంగా గోల్ ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారు రాజకీయాలు? ఏ రోజు దేవుడు నా కంఠంలో ప్రాణం లేకుండా చేస్తాడు, పుట్టినప్పుడే ఆ ఫుల్ స్టాప్ పెట్టి పంపించారు. దేశ సేవ చేస్తూ నడవగలుగుతూ అలా తక్కువ వెళ్ళిపోతే దట్ ఈస్ మై గోల్. డైడ్ ఇన్ సర్వీస్ టు ద నేషన్.